హాయ్ అండి. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ గార్లిక్ ఎగ్ రైస్ అండి. గెస్ట్లు ఎవరన్నా వచ్చినప్పుడు అప్పటికప్పుడే టెన్షన్ పడకుండా దీన్ని గనక చేసినట్టయితే అసలు దీనికి ఫిదా అయిపోతారనమాట. అంత బాగుంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వెల్లుల్లి రోల్ తీసుకొని అందులోకి వెల్లుల్లి, అలాగే సాల్ట్ అండి, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నిటిని మనం దంచుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. ముద్దలాగా ఈ విధంగా దంచుకొని వీటితో ఈ విధంగా మెత్తగా దంచుకోవాలండి. ఇదంతా దంచుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆవాలు వేగినా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా ఈ విధంగా కరివేపాకు కూడా వేసిన తర్వాత మనం దంచుకున్నాం కదండి వెల్లుల్లి ముద్ద, ఇది అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని కాసేపు ఫ్రై చేయాలండి ఆయిల్లో. ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా అవుతుందన్నమాట. ఈ విధంగా అయిపోయినప్పుడు ఈ విధంగా అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలండి. 2 ఎగ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని మొత్తాన్ని కలుపుకోవాలండి. ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట. లైట్గా, మరీ ఫ్రై లాగా కాకుండా ఈ విధంగా చేసుకుంటుండాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇందులో మనం రైస్ ఆరబెట్టుకొని ఉండాలి. ఈ రైస్ వేసేసుకోవాలన్నమాట. పొడి పొడిగా ఉంటుంది కదా ఆరబెట్టుకుంటే. అది అయినాక ఈ విధంగా ఉన్నాక కలుపుకోవాలన్నమాట. మొత్తము ఈ విధంగా మొత్తాన్ని కొంచెం ఫ్రై లాగా చేసుకోవాలండి. మొత్తము చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చేసినాక కాసేపు మోషన్లో చేసి తిప్పిన తర్వాత అంతేను, కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసుకోవటమే. అంతేనండి. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ఒక ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని రెడీ చేసుకొని దీని మీద కొంచెం గరం మసాలా లాగా జల్లేసేసి దీన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీ అండి. 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. మొత్తము తీసేసుకున్న తర్వాత దీనికి మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా, అది గనక ఈ విధంగా చేసుకొని పిల్లలకు కనుక పెట్టినట్టయితే అసలు పిల్లలు రోజు ఇదే చేయమంటారండి. అంత బాగుంటుంది. టైం కూడా ఎంతసేపు పట్టదు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా చేసుకోండి. చూడండి అసలు ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా. ఈ విధంగా చేసుకోండి. చూడండి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ విధంగా చేసి పెట్టండి. అసలు ప్రతి వాళ్ళు మీకు ఫిదా అయిపోతారనమాట. అంత బాగుంటుంది. తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.